చంద్రబాబు నాయుడు గారు 10 రోజుల నుంచి ఎక్కడున్నాడు? విజయవాడలోనే ఉన్నాడు. ఏమన్నా తిరిగి కొడుతానండి. ఒక విజయవాడలోనేమో వరద వచ్చింది, బుడమేరు పొంగింది, మనుషులు చనిపోయారు, ఇళ్ళలోకి మట్టి వచ్చేసింది, అన్నీ కడుగుతున్నారు. నాకు తెలియగలుగుతానండి. అటు ఉత్తరాంధ్రలో కూడా పెద్ద ప్రమాదం జరిగింది కదా, చాలా వరదలు వచ్చాయి కదా, మరి మీరు అక్కడ లేరే? అక్కడ కూడా వెళ్ళాలా మీరు? అక్కడికి వెళ్ళి మీరే చేయాలా? ఏమి నాకు అర్థం కాదా. వాట్ ఇస్ దిస్ అడ్మినిస్ట్రేషన్? పవన్ కళ్యాణ్ గారు చెప్పాడు, నేను కూడా మనం చెప్పా. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? మనం అంతా వెళ్తే అక్కడ అడ్మినిస్ట్రేషన్ అంతా కొలాప్స్ అయిపోతే అందరూ నా చుట్టూ తిరుగుతారు, కాబట్టి వెళ్ళకుండా ఇక్కడి నుంచి పని చేయాలి అని చెప్పిన మాట వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారు అదే చెప్పారు. కానీ ఏమిటి అడుగుతున్నా, ఇవాళ ఇక్కడే ఉంటారు విజయవాడలో. నాకు చాలా చిత్రంగా కామెడీగా అనిపించింది. సరే, ఇలాంటి సందర్భంలో కామెడీగా అనిపించినా అది కామెడీగా మనం భావించకూడదు. నారా చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెడతారు. ప్రెస్ మీట్ పెట్టి ఇవాళ 25 కిలోలు బియ్యం, 2 కిలోలు ఉల్లిపాయలు, 3 కిలోలు బెండకాయలు, ఒక నూనె ప్యాకెట్టు, ఇవన్నీ మేము ఇస్తామని ఆయన చెబుతున్నాడు. ముఖ్యమంత్రి గారు విజయవాడలో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది, కలెక్టర్ ఉన్నారు, ఎస్పీ ఉన్నారు, ఇంతమంది ఉంటే ముఖ్యమంత్రి గారే చెప్పుకునే పరిస్థితి ఎందుకని అడుగుతా ఉన్నా. అంటే నేను తప్ప ఎవరో పని చేయట్లేదు, నేనే పని చేస్తున్నా ఇక్కడ అని మెప్పు పొందాలని తాపత్రం. నిజమే, కొత్తలో 2 రోజులు అనుకున్నారు, అరే ఈ వయసులో కూడా బ్రహ్మాండంగా తిరుగుతున్నాడు రా అని కొంతమంది అమ్మాయిలు అనుకున్నారు. ఇప్పుడు ఏమనుకున్నారు తెలుసా? ఓవర్ యాక్షన్ చేసేస్తున్నాడే చంద్రబాబు నాయుడు. ఓవర్ యాక్షన్ చేసేస్తున్నాడు. పద్యానికి నేనే అంటున్నాడు, పాల ప్యాకెట్ కూడా నేనే ఇస్తానంటున్నాడు, 24 గంటలు అక్కడే ఉంటున్నాడు, ఆ బస్సులోనే ఉంటున్నాడు. ఇదేమిటి అనేటువంటి పరిస్థితిలో ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎంత గొప్ప విజనరీ అంటే, నేను చెప్పాను ఇంతకు ముందు, ఆయన ఇల్లు ఎక్కడుంది? నదీ గర్భంలో ఉంది. నాకు అడుగుతాను, చంద్రబాబు నాయుడు గారు ఏమనుకోవద్దు, ఈ వరద తగ్గిన తర్వాత కూడా ఆ ఇంట్లోనే ఉంటారా విజనరీ గారు మీరు? లేదు, ఆదర్శంగా ఉండాలని ఆ ఇల్లు వదిలేసి వేరే చోటకు వచ్చి ఒక చట్టబద్ధమైనటువంటి గృహంలో ఉంటారా, లేక చట్ట వ్యతిరేకంగా నిర్మించబడినటువంటి ఆ నది ఒడ్డున ఉన్నటువంటి దానిలోనే ఉంటారా? అదేమంటే మునగలేదని కొంతమంది, మునిగిందని కొంతమంది, చివరికి ఆయన చెప్పాడు మునిగిన మాట నిజమేనని. ఏదో కొద్ది నీళ్ళు వచ్చి వస్తే తప్పేంటి అంటున్నాడు. ఎందుకు రావు నీళ్లు? నాకు అర్థం కాల. చివరికి సత్యనారాయణ గారి ఆయన ఆశ్రమం కూడా మునిగిపోయింది. అది చాలా ఎత్తులో ఉంటుంది. కాబట్టి మీ విజనరీ అలాంటిది. మునిగిపోయే ప్రదేశంలో మీరుండి, పోయినసారి నాకు గుర్తు, పోయినసారి వరదలు వచ్చినప్పుడు ఇలాగే ఒక బోటుకు వచ్చి అడ్డం పడింది. నా ఇల్లు ముంచడానికి బోటు అడ్డం పెట్టారు అన్నాడు మేము అధికారంలో ఉన్నప్పుడు. దానికి ఏమిటిది నాకు అర్థం కాదు. నీ ఇల్లు ముంచడానికేమో ఆ రోజున బోటు అడ్డం పెట్టాం, ఈ రోజునేమో ప్రకాశం బ్యారేజ్ని ధ్వంసం చేయడానికే బోట్లు పెట్టాం అనేటువంటి మాటలు మాట్లాడి కుట్ర చేసేటటువంటి పరిస్థితి మీరు చేస్తున్నారు. ప్రతి దానిలోనూ ఒక కక్ష సాధింపు చర్యలకు పాల్పడాలనే పద్ధతుల్లో పనిచేస్తున్నటువంటి మీకు నాకు ఒక విషయం గుర్తొస్తుంది. చంద్రబాబు నాయుడు గారు 3 మాసాల్లోనే ఎంతగా అప్రదిష్ట పాలయ్యారో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంత నెంబర్తో గెలిచినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కేవలం 100 రోజులు నిండక ముందే ఇంతగా అప్రదిష్ట పాలయ్యారు. మీ క్రేజ్ తగ్గిపోయింది, మీరు డౌన్ఫాల్ అయిపోతున్నారనే విషయాన్ని మీరు గమనించాలి. దానికి కారణం కక్ష సాధింపు చర్యలు చేయటం వల్లనే. ఇవాళ నాకు మా పల్నాడు జిల్లాలో పెదకూరుపాడు కాన్స్టిట్యున్సీలో నంబూరి శంకర్రావు గారు మాతో పాటు ఎమ్మెల్యేగా చేశారు. ఆయన వరద కొన్ని ప్రాంతాలు మునిగిపోతే ఆ వరద ప్రాంతాలు చూడాలనేటువంటి ప్రయత్నం చేయడానికి వెళుతుంటే తెలుగుదేశం కార్యకర్తలు వచ్చి దౌర్జన్యం చేసినటువంటి సంఘటన మీడియా దృష్టికి తీసుకురావాలని మనవి చేస్తున్నాను. దీనికి కారణం మీరు కాదా చంద్రబాబు నాయుడు గారు? ఇవాళ కూడా మీరు అలాంటి దౌర్జన్యాలు ఆపకోకుండా దౌర్జన్యాలను కొనసాగించే విధంగా మీరు చేస్తున్నారు. ఒకసారి చూడండి ఆ విజువల్స్ ఎంత భయంకరంగా ఉన్నాయో. ఒకసారి వేయ